వోరుగల్లు నగరం వర్షానికి మరోసారి మునిగింది. చిన్న వానకే లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు మునిగిపోతున్నాయి. ఇళ్లలోని సామాన్లన్నీ పాడవుతున్నాయని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రోడ్ల మీద నీరే, ఇళ్లల్లోనూ నీరే, ఎటు చూసినా నీరే ఉండటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రజలు బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఉమ్మడి జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేని వాన కురుస్తోంది. స్మార్ట్ సిటీ వరంగల్, హన్మకొండలోని పల్లపు ప్రాంతాలు వర్షానికి నీట మునుగుతున్నాయి. హన్మకొండలోని నాలాలు పొంగి పొర్లి వర్షపు నీరు రోడ్డుపైకి చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా కురిసిన వర్షాలకు కాలనీలు, రహదారులు జలమయమయ్యాయి. వివిధ కాలనీల్లోని ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా తమ సమస్యలు మాత్రం మారడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఓట్లు అడగడానికి వస్తున్నారు తప్ప తమ కాలనీలను మాత్రం అభివృద్ధి చేయడం లేదని మండిపడుతున్నారు. వర్షపు నీరు ఇంట్లోకి చేరి సామాన్లు పూర్తిగా తడిసి పాడైపోయాయని వాపోతున్నారు. అధికారులు స్పందించి తమకు నష్టపరిహారం ఇవ్వాలని వేడుకుంటున్నారు. పాములు, జర్లు, ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, బోర్ ఖరాబ్ అయింది, కూలర్ ఖరాబ్ అయింది. మొన్నసారి ఇప్పుడు సార్ ఎవరు పట్టించుకుంటలేరు. మాకు నీళ్ళు రాకుంటే ఏదన్నా చేయాలి. మీరు మాకు ఏది లేదు కోరిక, మాకు నీళ్లు రాకుంటే చేయండి. చూస్తాను పోతాను, ఓట్లు ఎప్పుడు కనబడతారు, ఇప్పుడు ఎవరు కనపడరు. మరి మాకు ఎడతెరపలేని వానకు మా ఇల్లు మొన్న అట్నే అయింది, ఈ వాన కూడా ఇట్లా అయింది. ఇంట్లో సామాన్లు అన్నీ తడిసినాయి, పుస్తకాలు, ఫ్రిడ్జ్ అన్నీ తడిసిపోయినాయి. ఇది శాశ్వత పరిష్కారం ఆలోచించాలని అందరినీ కోరుతున్నాను. ఇది కార్పొరేటర్ ఆయన ప్లాన్ ప్రకారం అంటే ఆయన ప్లాన్ కట్టిండు. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఇది ఈ పరిస్థితులు ఇట్లున్నాయి. లోకులారు ఉంటామా లేకుంటే చెరువులో ఉంటామా అర్థమవుతలేదు. నడి రోడ్ జంక్షన్లో ఇది పరిస్థితి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భూపాలపల్లి జిల్లాలో కురిసిన వర్షానికి జిల్లా కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వాసుపత్రిలోకి వర్షపు నీరు చేరింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఆస్పత్రి పైన నూతన బిల్డింగ్ నిర్మాణం ప్రారంభించడంతో ఆస్పత్రి పైన ఉన్న రేకులు తొలగించారు. దీంతో వర్షపు నీరు మొత్తం మెట్ల మార్గం గుండా ఆస్పత్రిలోకి చేరి రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.